Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. TV9 లైవ్ షోలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. కేసీఆర్ కమెంట్స్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్న కేసీఆర్ కు బండి లక్ష్మణ్ సవాల్ విసిరారు. అలాగే ఢిల్లీ లిక్కర్ కేసు కమెంట్స్ పైన కాంగ్రెస్ బీజేపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. 4 గంటలు నాన్ స్టాప్గా 4 గంటలు రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ చరిత్ర సృష్టించింది. పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలుపెట్టి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, లిక్కర్ కేసులో కవిత సహా పలువురి అరెస్టులు, కాళేశ్వరానికి బీటలు, ఖజానాలో అప్పులు, ఇలా ప్రతి అంశంపైన కేసీఆర్ సూటిగా సమాధానాలు ఇచ్చారు. ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఈ ఇంటర్వ్యూ మిలియన్ వ్యూస్ తోటి మరో రికార్డు క్రియేట్ చేసింది. TV9కి కేసీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో హైలైట్స్ ఒకసారి చూద్దాం. మీ కుమార్తె అరెస్ట్ కావడం, లిక్కర్ స్కామ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, మీకు ఎంతవరకు సమాచారం దీనికి సంబంధించింది? నేను ఒక్కడే చెప్తున్నానండి, ఆ లిక్కర్ స్కామే బోగస్. అది నరేంద్ర మోడీ సృష్టి. అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు చూడబోతారు, కడిగిన ముత్యంలాగా. ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఆమెను మొట్టమొదలేమో విట్నెస్ కింద అని సిబిఐ వాళ్ళు వచ్చింది, ఇలా అపరాధి అంటున్నారు. వాట్ ఈస్ దిస్? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్. ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అది నియంతృత్వానికి పరాకాష్ట. బెయిల్ ఇవ్వకుండా ముఖ్యమంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టడం ఏంటంటే సంవత్సరాల తరబడి, నెలల తరబడి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? దెర్ ఈజ్ నో స్కామ్ ఎట్ ఆల్. నరేంద్ర మోడీ దుకాణం 700 మంది ప్రజాప్రతినిధులను ఇతర పార్టీ నుంచి గుంజుకున్నాడండి మొత్తం దేశవ్యాప్తంగా. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిండు. చాలా చోట్ల కూల్చారు. మన పక్కన కర్ణాటకలో కూల్చిండ్రు. ఎన్ని రాష్ట్రాల్లో కూల్చారు మీకు తెలుసు. మధ్యప్రదేశ్లో కూల్చిండ్రు. ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ రాజ్యం వెళ్ళింది మొన్నటిదాకా. చాలా చోట్ల కూర్చున్నారు. అందులో భాగంగా తెలంగాణలో దుకాణం పెట్టడానికి వచ్చిందండి. మేము ఫైటర్స్ కాబట్టి వాళ్ళని పట్టి బంధించి జైలు పడేసినాం. బిఎల్ సంతోష్ ఎవరైతే ఇలా ప్రధాన కార్యదర్శి బీజేపీ ఉన్నాడో అతను దీనికి మూల సూత్రధారి కాబట్టి వాళ్ళ ఢిల్లీలో ఉండే బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కూర్చుంటే అరెస్ట్ చేయమని పోలీసులను పంపించినాం అక్కడికి. ఎస్, మాకు నిజాయితీ ఉంది కాబట్టి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బిఎల్ సంతోష్ మీద మేము కేసు పెట్టమని దృష్టిలో పెట్టుకొని కక్ష పెట్టుకొని ఇలా నా కూతురు మీద పెట్టానండి అనవసరంగా, అకారణంగా. నిర్దోషి అయినటువంటి ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నిర్బంధించి ఎన్నికల ముందు ఐ స్టాండ్ బై మై వర్డ్స్. దెర్ ఇస్ నో స్కామ్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇట్స్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ క్రియేటెడ్ బై ది మోడీ గవర్నమెంట్. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ అవుతుంది, పేరు మారుస్తారని కూడా ఇంకో పెద్ద స్పెక్యులేషన్ ఉంది. కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. యాజ్ ఎ పార్టీ చీఫ్ మీరేమనుకుంటున్నారు? దానికి ఛాయిస్ లేదండి, ఛాన్స్ లేదండి. అది ఎలక్షన్ కమిషన్ రూల్. ఇప్పుడు మీరు వెనక్కి అడుగుదామన్నా కూడా కుదరదు. మీరు అసలు ఆలోచన అవసరం కూడా లేదండి. అవసరం. మీ వారసుడు ఎవరు బీఆర్ఎస్లో? వారసుని నిర్ణయించే అధికారం ఎవరికి ఉండదండి. సమయ సందర్భాన్ని బట్టి నాయకత్వాలు తయారైతే తప్ప తయారు చేస్తే నాయకులు కారు. మీరు ఇంతమంది నాయకులు తయారు చేశారు, మీ కుటుంబంలో వారసులను తయారు చేశారా లేదా? నేను ఏమంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా నాయకులు తయారు చేయలేదండి. ప్రాసెస్లో వచ్చిండ్రు. సపోజ్ మీరు కేటీఆర్ అన్నారు, హరీష్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి నేను సీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిభ ఉంటే వాళ్ళు ప్రజల్లో కలిసిపోతే, హరీష్ 6 సార్లు గెలిచిండు అనుకుంటా, బహుశా ఎక్కువసార్లు గెలిచిండు. రామ్ కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ప్రాసెస్లోనే కావాలి, ప్రజల నుంచి కావాలి, పార్టీ నాయకుల నుంచి కావాలి. అది శాశ్వతంగా నిలబడుతుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది. రుద్దినం అనుకో, నువ్వు ఇంపోజ్ చేసినావు అనుకో, ఎక్కువ కాలం నిలబడదు. పక్కనే రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెష్గా. మీ పాత పార్టీకి సంబంధించిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా, ఆ కూటమి గెలవాలా? మీకు యువకుడు, మీకు సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? వాస్తవంగా అక్కడ ఏం జరిగినా మాకు అంత పట్టింపు లేదండి. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. మీకు సమాచారం ఉంది జగన్ గెలుస్తాడని, కానీ జగన్ గెలిస్తే బెటర్ అంటారా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా నేను చెప్పడము, ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజకీయ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నాకు అందే సమాచారం మేరకు అయితే జగన్ గెలుస్తాడని చెప్తున్నారండి. రాబోయే రోజులలో నేను 100% చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. ఇప్పటికే మోడీ కూడా సరైన పోటింగ్ రావడం లేదు ఆయన అనుకున్నంత. ఆయన 400 పార్, 400 పార్ అంటే అదేం లేదు, తగ్గుతూ ఉంది. రాబోయే రోజులలో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన రోల్ పోషించి ఇక్కడ ప్రభుత్వానికి వస్తుంది, కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తుంది, తన ప్రభావాన్ని చూపిస్తుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.